శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈ బెట్టింగ్ వాళ్ళని పరామర్శించడం, ఈ వ్యతిరేకత ఇప్పుడు అధికార పార్టీది వదిలేద్దామండి. వాళ్ళలో కూడా వినిపిస్తున్నాయండి. ఇప్పుడు వాళ్ళ అనుకూల మీడియాగా సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో మరి అటువంటి అరాచక శక్తుల్ని ప్రోత్సహిస్తే సభ్య సమాజం వ్యతిరేకిస్తుంది. డెఫినెట్గా ఉన్మాదులు కొద్దిమంది మద్దతు ఇస్తారు, ఎందుకంటే అది ఉన్మాదులకు బలం చేకూరుస్తుంది కాబట్టి. సో అటువంటి ఉన్మాదులందరూ ఒకచోట చేరి మరి ఆ వాపును చూసి బలుపు అనుకుంటే ఏహభావం పెరిగే ప్రజలు చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అది ఇప్పట్లో మళ్ళీ ఆ పార్టీ రికవర్ అవ్వకుండా దెబ్బ కొడుతుందేమో అని నేను అనుకుంటున్నాను. కానీ వాళ్ళ స్టేట్మెంట్లు మీరు చూసినట్టయితే అండి, ఒక నెంబర్ కౌంట్ పెరగగానే అప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది నరకుడు. ఇదేందండి ఈ స్టేట్మెంట్స్? అసలు నరకటం లేకపోతే ఇప్పుడు నిన్న జగన్ గారు కూడా సేమ్ రపరప తప్పే ఉందని సినిమా డైలాగ్ అని సెల్ఫ్ గోల్స్ అంటారు. ఏముంది, ఒక పార్టీ వాళ్ళకి అవతల పార్టీ వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటామంటే ప్రివెంట్ చేయవలసిన అవసరం ఉంది. చచ్చిపోతే చచ్చిపో అంటారు. వాళ్ళకున్న కాస్త మద్దతును కూడా పోగొట్టుకుంటున్నారేమో అనిపించింది నాకు. అంటే నేను ఇప్పుడు పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. నేను ప్రస్తుతం ఉన్న ఈ పదవిలో నేను పార్టీలకు అతీతంగానే ఉండాలి. అందుకనే చెప్తున్నా, ఒక పొలిటికల్ పార్టీ అయ్యింది మరి ఆ రకంగా వాళ్ళు ఆత్మహత్య సదృశ్యమైన దృశ్యాలని పండించాలని చూస్తే మరి పొలిటికల్గా ఆ పార్టీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో మరి ఇటువంటి పోకడ మంచిది కాదు. సమాజంలో మరి మంచో చెడో మరి తెలియదు, కానీ రాజకీయ నాయకులు అంటే ఇప్పటికే కొంచెం అనాసక్తి, కొంచెం యాంటీ సోషల్గా ప్రజలు చూసే భావన ఈ మధ్యన పెరుగుతుంది. దానికి మరింత ఆద్యం పోసినట్టుగా మరి ఆ పార్టీ తీరు ఉందేమో అని నాకు అనిపించింది. ఈ మధ్య జగన్ గారి ప్రెస్ మీట్లో కూడా మీరు గమనించినట్టయితే కొత్తగా యాస మాట్లాడుతున్నారు. అంటే అతనికి ముందు నుంచి నాకు తెలిసి యాస తెలుగు మాట్లాడినప్పుడు అదే యాస ఉంటుంది. ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు రాయలసీమ డైలెక్ట్ రాదు. బట్ అదర్వైజ్ తెలుగు మాట్లాడినప్పుడు అతను తెలుగు అలాగే ఉంటుందని నేను ఇంతకుముందు కూడా అనుకున్నా. సో ఈ లిక్కర్ స్కామ్ విషయంలో వరుస పెరుగుతూ ఉన్నారని అంకె పెరుగుతూ ఉంది. యాక్చువల్గా ట్రాన్సాక్షన్ అంతా కూడా వైట్లో జరగల, బ్లాక్లోనే జరిగింది అంతా కూడా. మరి అయినప్పటికి కూడా ఈ అంకె పెరుగుతూ, ఇప్పుడు 38లో చెవిరెడ్డి గారు వచ్చారు. అంటే నేను ఇప్పుడు దీని మీద నేను మాట్లాడకూడదు, మాకున్న రెస్ట్రిక్షన్స్ ప్రకారం. ఓకే. బట్ గతంలో నేను ఎన్నోసార్లు అసలు లిక్కర్ మీద ముందుగా మాట్లాడిందే నేను. ఇప్పుడున్న పాలకపక్షం కూటమిలో ఎవరూ మాట్లాడక ముందు ఆ లిక్కర్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడి ఆ టెస్టుల గురించి టెస్ట్ రిపోర్ట్లు బహిరంగంగా పబ్లిష్ చేసి ఇవన్నీ కూడా నేను అప్పుడు చేశాను. లిక్కర్ సరైనది కాదు, ఆ రకంగా క్యాష్ కలెక్ట్ చేయటం సరైనది కాదు, కేవలం ఒక కొత్తగా బ్రాండ్లన్నీ పెట్టి ఇటువంటి చీప్ లిక్కర్ని రియల్ బిగ్ కంపెనీస్ని రానివ్వకుండా, ఎందుకంటే వాళ్ళు లిక్కరే మంచిది కాదు మామూలుగా. సో అసలు మినిమం ప్రమాణాలు కూడా పాటించకపోతే అది మృత్యువుకి మరింత చేరువ చేస్తుందని చెప్పి ఆ మద్యం గురించి, ఎందుకంటే అదంతా కాసుల కక్కుర్తి కోసం. సో ఈ కాసుల కక్కుర్తి వ్యవహారాన్ని నేను అప్పట్లో చాలా ఎక్కువగా అందరికన్నా ముందు బహిరంగ పరిచింది నేను. సరే, దానికి తగ్గట్టు పనిష్మెంట్లు కూడా అనుభవించాం అప్పట్లో. ఇప్పుడు నేను దాని గురించి హుష్గా చెప్పి, ఎందుకంటే నేను ఈ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను కాబట్టి. నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి నాకు ఎమ్మెల్యే, అఫ్కోర్స్ ఆయన సభకు రాడు ఎప్పుడో కానీ. సో వచ్చినప్పుడు అంటే ప్రస్తుతం స్కూల్ మాస్టర్ ఏదో వైస్ ప్రిన్సిపాల్ పాత్ర పోషిస్తున్నాం కాబట్టి సో మాస్టర్కి విద్యార్థులందరూ సమానమే. సో ఐ కాంట్ కామెంట్. ఓకే, జగన్ గారు వచ్చే అవకాశం ఉంటుందండి నెక్స్ట్ అయినా? ఏమో రావచ్చు. అసెంబ్లీకి
రావాలనే మేము చెప్తున్నాం. మాస్టర్ స్కూల్లో అటెండెన్స్ ఫుల్గా ఉండాలని అనుకుంటాడు. సో అలాగే ఒక ప్రస్తుతం ఉన్న మాస్టర్ పదవిలో విద్యార్థులందరూ తరగతులకు రావాలని ఎలా కోరుకుంటారో మేము కూడా మా స్పీకర్ గారైనా నేనైనా అందరూ హాజరవ్వాలని కోరుకుంటాం.